కంగ్రాట్స్, ఈ టెండర్ మీకే. ఎస్, నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి? నేను ప్రెగ్నెంట్. నీ కడుపులో పెరుగుతున్న బేబీకి ఫాదర్ని నేనే. నిన్ను నమ్మొస్తే నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అత్తయ్య. అమ్మా. అభి. అమ్మా. ఎందుకురా దేవుడు నీకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఆయనకి నా మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి నా మీద కోపడేలా చేసింది. ఆయనకి యాక్సిడెంట్ అయి వీల్ చైర్లో ఉంటే నేను సేవలు చేస్తున్నా కూడా నన్ను కాదని పావని యొక్క వాళ్ళ చెల్లెల్ని వసొక్క పిలిపించింది. నన్ను దూరం చేసి ఆ అమ్మాయిని ఆయనకి దగ్గర చేయాలనుకుంది. బాగుంది. తల్లికి తగ్గ కూతురు, కూతురుకి తగ్గ తల్లి. సూపర్. ఏంటండి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? అయ్యో లేదండి, మీ బాండింగ్ని పొగుడుతున్నాను. జలస్ గా ఫీల్ అవుతున్నారా? కాదండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, అను ఏం చేసి మమ్మీని ఇంప్రెస్ చేసింది? చిరిగిపోయిన తన యూనిఫామ్ ని తానే స్టిచ్ చేసుకుంటుంది. అవునా? వెరీ గుడ్ బంగారం. ఇలాగే నీ పనులు నువ్వే చేసుకోవాలి. బన్నీకి తోడు మీరు కూడా తయారయ్యారా? తను చెప్పాడనే తిను ఇలా చేస్తుంది. తప్పేముందండి, మంచి పనే కదా చేస్తుంది. అను చిన్నపిల్లండి, సూది వేలికి గుచ్చుకుంటే. నేనేం చిన్నపిల్లలు కాదు మమ్మీ, నేను నీకంటే బాగా కుట్టగలను తెలుసా? బడాయి మాటలు వద్దు. సూది గుచ్చుకొని రక్తం వస్తే అప్పుడు తెలుస్తుంది. రక్తం అంటే నీకు భయం, నాకేం లేదు. చూసారా తినెలా మాట్లాడుతుందో? తనకి భయం లేదని చెప్తుంది. ధైర్యంగా ఉండడం కూడా తప్పేనా? తండ్రి కూతుళ్ళు సరిపోయారు. ఏ ఇప్పుడు మీకు జలస్గా ఉందా? అను, మమ్మీ అలిగినట్టుగా ఉంది. చూడు 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 చూడు, బొంగమూతి కూడా పెట్టుకుంది. అను అను ఇక చాలు మమ్మీ, నా వేలు లాలీపాప్ కాదు, నా రక్తమంతా పీల్చేస్తావా ఏంటి? నిన్ను అందుకే నిన్ను కుట్టద్దు అని చెప్పింది. అను, నొప్పి తగ్గిందమ్మా? మమ్మీ ట్రీట్మెంట్ ఇచ్చింది కదా, తగ్గిపోయింది డాడీ. సరే, డ్రెస్ మమ్మీ రెడీ చేస్తుంది, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. ఓకే డాడీ. గుడ్ నైట్ మమ్మీ. వసు గారు, మీరు కూడా త్వరగా పడుకోండి. పొద్దున్నుంచి పనులు చేసి అలసిపోయి ఉంటారు. అయిపోయిందండి, మీరు పడుకోండి. వసు గారు, మీరు రేపు నన్ను మార్నింగ్ 5:30కి లేపండి. స్టేషన్కి వెళ్ళి దమయంతిని పికప్ చేసుకోవాలి. సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. దిగుదమైంది. పల్లెటూరు దాన్ని కదన్నయ్య. కార్లు ఎక్కడం, డోర్లు తీయడం నాకు పెద్దగా తెలీదు. క్షమించన్నయ్య, మీరు కారు డోర్ తీసినారు. పర్వాలేదమ్మైంది. కిట్టు,
లోపలికి వెళ్దాం పదండి. అబ్బా ఆహా. అమ్మా, వసు గారు, వదినా, అన్నయ్య, అందరూ రండి. దమయంతి కిట్టు వచ్చారు. అబ్బా ఇల్లు ఎంత బాగుందన్నయ్య. మీ సొంతమేనా అన్నయ్య? హ్మ్. ఆ, పెద్దమ్మా పెద్దమ్మా బాగున్నావా? చూసావా పెద్దమ్మా, దేవుడు నాకు ఎలాంటి అన్యాయమైన రాత రాశాడో. నా మొగుడు నన్ను వదిలేసిపోయాడు. ఇక నాకు దిక్కెవరు? బాధపడుకో, నీకు మేమంతా లేము. అందుకే అభి అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసా. దమయంతి, బాగున్నావా? అన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు పెదనాన్నే గుర్తొస్తాడు. ఆ? వదినా, దమయంతి, బాగున్నావా? ఆ? ఆ, ఈ హారము నెక్లెస్ ఎంతుంటాయి వదినా? ఓ 2-3 లక్షలు ఉండవు? 10 లక్షల దమయంతి. 10 లక్షలా? పల్లెటూరు దాన్ని నెక్లెస్ విలువ కనిపెట్టలేకపోయాను వదినా. ఎలా ఉన్నావు దమయంతి? అన్నయ్య, తను వసు వదిన కదా? అవును దమయంతి, నేనే వసు వదిన. అదృష్టం అంటే నీదే వదినా. నీ మొదటి మగుడు చచ్చినా బంగారం లాంటి మా అభి అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఈ ఇంట్లో వచ్చి పడ్డావు. అయినా అందరికి నీ అంత అదృష్టం ఉండదులే. దమయంతి, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం. ఈ సోఫా ఎంత అన్నయ్యా? ఓ 10 లక్షలు ఉంటుందా? అమ్మా, ఈ సోఫా ఎంత మెత్తగుందో. చెప్పుల కాళ్ళతో అలా సోఫా ఎక్కకూడదు బాబు. దిగు. దిగరా, దిగు. ఆవిడ చెప్తుంది కదా. పల్లెటూరు వాళ్ళం వదినా, ఇటువంటి విషయాలు మాకు తెలియవు కదా. అయ్యయ్యో, నా బుజ్జి తమ్ముడు, ఏంట్రా నీకు ఇట్లాంటి గతి పట్టింది? చిన్నప్పుడు నువ్వు చెట్లు పుట్టలేకుతున్నప్పుడే అనుకున్నాను, ఏదో రోజు నీ 2 కాళ్ళు ఇరిగి మంచాన పడతావు అని. నేననుకున్నట్టుగానే ఈ చక్రాల కుర్చీలో పడ్డావన్నమాట.
మాయ్ నువ్వేనా విడి పెళ్ళానివి? ఎలక పిల్లలా ఉన్నావేంది? మీ అమ్మ బాబులకు ఎంత డబ్బుందేంది? సుమా అంటే ఇవిడి గురించి చెప్పింది అక్షరాల నిజం. ఏ అమ్మాయి మాట్లాడటం లేదేంది? కొంపదీసి మూగా చెవిటి పిల్లవా ఏంది? ఇదిగో అమ్మాయి. అదేం కాదులేవే, నువ్వు లొడలడా వాగుతూ ఉంటే తనే మాట్లాడుతుంది, చెప్పు. హే బొమ్మ ఇటువ్వు. ఇది నాది, నా బొమ్మ. అరే అన్నయ్య, ఇది నీ కూతురా? అవును. నీ పేరేంటి తల్లి? అను. హొసే అను, నేను నీ మేనత్తనే. ఇదిగో ఇడు నీ బావ కిట్టు. బావ ఏదడిగినా నువ్వు కాదు అనకూడదు. ఈడెవడు గున్నెనుగులా ఉన్నాడు? నేనేం గున్నేనుగును కాదు, బన్నీని, అనూకి అన్నయ్యని. ఓ అన్నయ్యవా? అంటే నువ్వా సువదిన కొడుకువా? అభిగారి కొడుకును కూడా. మాటలు బాగానే నేర్చావుగా. దమయంతి, ప్రయాణం చేసొచ్చి అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అవును గాని ఇంతకీ సుమంగళి అత్తయ్య ఎక్కడా? ఆ దమయంతి అలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నా కొడుకని అదురుతోంది. అది ఇంటి ఆడపడుచు కాదు, అపశకునం. అత్తా, ఏంటే వచ్చి రాగానే మొదలు పెట్టేశావా? నువ్వు అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదత్తా, బోండంలా ఉన్నావు. పెద్ద నువ్వేదో మారినట్టు. రే కిట్టు, మీ నాయనమ్మరా హాయ్ చెప్పు. మొత్తానికి మళ్ళీ పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా ఇక్కడే సెటిల్ అయ్యావన్నమాట. నీ నోటికి జడిసి నీ మొగుడేటో పారిపోయాడు కదా. జోకులే కత్తా. 2-3 రోజులుంటావా? 2-3 రోజులా? పర్మనెంట్ గా ఇక్కడే ఉండడానికి వచ్చా. ఇక్కడే ఉండిపోతావా? ఏ నువ్వు ఉండట్లేదా? ఇది మా అన్నయ్య ఇల్లే. ఇది నాకు కూడా పుట్టిల్లే. నువ్విక్కడుంటే నాకు కన్నీళ్ళే. రారా కిట్టు, నీకు స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతా. ఉంటా రా నాన్న. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాను, ఇక ముందు ఉండగలనో లేదో. నిన్ను మీరు చెప్తే ఏమో అనుకున్నానా ఆంటీ? ఈవిడ దమయంతి కాదు, దెయ్యం. వచ్చి రాగానే అందరి మీద నోరు పారేసుకుంది. అది దెయ్యమైతే ఏ భూత వైద్యున్నో మంత్రగాడినో పిలిపించి క్షుద్ర పూజలు చేయించి తరిమేయచ్చు. కానీ అది అంతకు మించి. దాని ముందు ఏ మంత్రాలు పూజలు పనికిరావే. ఈవిన్ని భరించటం మన వల్ల కాదు ఆంటీ. పరిచయంలోనే ఇరిటేషన్ తెప్పించింది. దాని కాస్ట్ ఎంత, దీని రేట్ ఎంత అని ఆరాలు తీసింది. ఈర్ష అసూయ దాని రక్తంలోనే ఉన్నాయే. దోమ కుడితే ఏ మలేరియానో డెంగ్యూనో వస్తాయి. కానీ దీని కన్ను పడిందంటే కోలుకోలేం, కోమానే. కరెక్టే ఆంటీ. కరోనా వైరస్ కన్నా మెడిసిన్ ఉందేమో కానీ ఈవిడికి సొల్యూషనే లేదనుకుంటా. వారం రోజులు ఎలా భరించాలో ఏంటో, భరించక తప్పదు. వారం 10 రోజులు కాదే, అది పర్మనెంట్ గా ఉండటానికే వచ్చింది. పర్మనెంట్ గానా? అయితే మనం బతుకు మీద, భవిష్యత్తు మీద ఆశలు వదిలేసుకోవడమేనా ఆంటీ? నాకు అదే భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి దాన్ని త్వరగా ఇంట్లో నుంచి తరిమేకపోతే మనం చావడం గ్యారంటీ. ఆపత్తయ్య, పాపం దమయంతి అక్క కష్టాల్లో ఉండొస్తే అప్పుడే అక్కని తరిమేద్దాం అనుకుంటున్నారా? ఆవిడ కష్టాల్లో ఉండి వచ్చినట్టు లేదా కిల్, మనల్ని కష్టపెట్టడానికి వచ్చినట్టుంది. దమయంతి అక్క గురించి నీకేం తెలిసిన అలా అంటున్నావు? నువ్వు ఊరికే నోరు పారేసుకోకు. ఇందాక దమయంతి అందరి మీద నోరు పారేసుకుందిరా. అక్క తీరే అంత, కానీ మనసులో ఏమీ ఉండదు. భాస్కర్ గాడే అనుకున్నాను, నువ్వు కూడా అమాయకుడివేరా. అక్కను కిట్టును అభి అన్నయ్యే తీసుకొచ్చాడు. మీరు ఎలాంటి ప్లాన్లు వేయకండి.
బావ వచ్చే వరకు అక్క ఇక్కడే ఉంటుంది. మీ బావ ఎప్పుడు వస్తాడు అఖిల్? ఏమో తెలీదు. వాడు పని మీద పక్కూరికి వెళ్ళలేదురా, పారిపోయాడు. ఇక తిరిగి రాడు. ఆ మాటలే వద్దు అనేది. అక్క వింటే బాధపడుతుంది. బుద్ధిగా ఉండండి. ఆ? అది బాధపడదురా, బాధ పెడుతుంది. ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఏ టీవీ బావా టీవీ ఆఫ్ చేయి. ఎందుకు ఆపాలే? చిన్న పిల్లలు అలాంటి మూవీస్ చూడొద్దు. చూడు అను భయపడుతుంది. నేనేం చిన్న పిల్లోడిని కాదు. ఇదేం నీ టీవీ కూడా కాదు, మా టీవీ. రిమోట్ ఇవ్వు. ఏ నేను నీకు ఇవ్వను. వెళ్ళి బొమ్మలతో ఆడుకో. ఛానల్ మార్చు బావా. మార్చను. నువ్వు కూడా పక్కెళ్ళి ఆడుకో. రిమోట్ ఇస్తావా లేదా? అను నా చెల్లినే తోస్తావా? ఏం చేస్తావురా? ఇటివ్వు. అమ్మో అమ్మో అమ్మో, వీడు నా కొడుకుని కొట్టి చంపేసేలా ఉన్నాడు. అందరూ త్వరగా రండి. పడితే వదలరా, నిన్నేరా, వదులు. అభి అన్నయ్య, వదినా. బన్నీ బన్నీ, ఏమైందమ్మా? చూడు పిన్ని, ఈ వసు కొడుకు నా కొడుకును కొట్టేస్తున్నాడు. బన్నీ బావని ఎందుకు కొడుతున్నావు? బావ టీవీ రిమోట్ లాక్కుని నన్ను నెట్టేశాడు డాడీ. బావా క్రైమ్ మూవీస్ చూస్తున్నాడు డాడీ. వద్దంటే గొడవ చేస్తున్నాడు. ఇలా ఇవ్వు. వీలెడంత లేవు, నా కొడుకు మీదే చాడీలు చెప్తున్నావా? చిన్నపిల్లలు క్రైమ్ మూవీస్ చూడకూడదు. పల్లెటూరోళ్ళం, మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఏది చూడాలో ఏది చూడకూడదో వాడికి ఎలా తెలుస్తుందన్నయ్యా? ఈవిడ ప్రమాదమే కాని నా వైపు తిప్పుకుంటే నాకు ఉపయోగపడొచ్చు. అయినా ఈ వసూలా తన కొడుకులా మేమేం అదృష్టవంతులం కాదు. నాకు మొదటి పెళ్ళే అచ్చి రాలేదు, తనకు మాత్రం రెండో పెళ్లి కూడా కలిసొచ్చింది. వసు గురించి నీకెందుకు దమయంతి? ప్రతిసారి అలా మాట్లాడుకు. అంతేలే వదినా, ఎంతైనా వసు నీ తోటి కోడలు, నేనేగా పరాయిదాన్ని. ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. అందుకే ఇది నా పుట్టిల్లు అనుకుని వచ్చాను పెద్దమ్మా. కానీ వచ్చి రాగానే నన్ను నా కొడుకును తప్పు పడుతున్నారు. ఈ వసు కొడుకైతే మరీను.
బన్నీ నా కొడుకు దమయంతి. తను వయసుకు చిన్నపిల్లాడే కానీ మెచ్యూర్డ్గా ఉంటాడు. అలా అని తనకంటే పెద్దవాళ్లతో గొడవ పడకూడదు కదా బావగారు. అంటే ఆ అబ్బాయి ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు. మన పద్ధతుల గురించి మంచిగా చెప్పాలి కానీ కొట్టడం ఏంటి? ఇదేంటి ఆ దెయ్యాన్ని దెయ్యం పిల్లాన్ని వెనకేసుకొస్తోంది? కారణం లేకుండా బన్నీ ఏ పని చేయడు కదా హారిక. బన్నీ ముందు మంచిగానే చెప్పింటాడు, వినకపోతేనే గొడవ పడతాడు. బావుందన్నయ్య. బన్నీ అభి అన్నయ్య కొడుకా లేక నీ కొడుకా? ఎవరికో పుట్టిన పిల్లాన్ని ఈ ఇంటి వారసుడు అన్నట్టు బాగానే వెనకేసుకొస్తున్నావు. బన్నీ కూడా ఈ ఇంటి వారసుడే. అయినా అయినా చిన్నపిల్లల గొడవకి ఎందుకు ఇంత పెద్ద మాటలు? దీన్ని ఇంతటితో వదిలేయండి. బన్నీ అను, ఇక మీరు బావతో గొడవ పడకండి, తనతో ఆడుకోండి. నేను బావతో ఆడుకోను, తను బ్యాడ్ బాయ్. అను, తప్పు. అలా అనకూడదు. వాళ్ళకి సారీ చెప్పు. నేను చెప్పను. అను అను ఆడపిల్లని భలే పెంచావు వదినా. ఈ పిల్ల ఒక్కతేనా? ఇంకో పిల్ల కూడా ఇంతేనా? అను తరపున సారీ బావా. నీ సారీ నాకేం అక్కర్లేదు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ సారీలు ఎందుకులే. ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టండి. పావని, వాళ్ళకి టిఫిన్ పెట్టు. అలాగే అత్తయ్య. రండి. రారా. ఆయ్ కూర్చో. కూర్చో దమయంతి. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా మీరు? పాకాసురంలో తింటున్నారు. అనే ఆఫీస్కి టైం అవుతుంది, పద. సారీ వసు గారు. దేనికండి? ఇందాక దమయంతో మీతో అలా మాట్లాడడం మీకు చాలా బాధ కలిగించి ఉండొచ్చు వసు గారు. అదేం లేదండి. తను చిన్నప్పటి నుంచి ఇంతేనండి. మనసులో ఏది దాచుకోదు, మొహం మీదే అనేస్తుంది. అర్థమైందండి.
తన గురించి మీరు ఇంకా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. పిన్ని వాళ్ళకి పెద్దగా ఆస్తులు లేవు, ఒక్కతే కూతురు. అందుకని చెప్పి దమయంతిని కాస్త గారాబంగా పెంచారు. తనకి పెళ్లి సెట్ అవ్వలేదు, రోజు భర్తతో గొడవలే. ఆ విషయం గురించి అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. విధిలేని పరిస్థితుల్లో దమయంతి ఇక్కడికి వచ్చింది. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. దమయంతి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ దమయంతి ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. నేను సర్దుకుపోతానండి, మీరేం వరీ అవ్వకండి. అంటే ఇప్పటికే మీరు హారికతో ఇబ్బంది పడుతున్నారు. దమయంతి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. హారిక నా చెల్లెలైతే దమయంతి నా ఆడపడుచు. హారికని ఎలా చూసుకుంటున్నానో దమయంతిని కూడా అలాగే చూసుకుంటాను. హారిక విషయంలో కంటే ఇంకా ఎక్కువ ఓపిక, సహనం మీరు దమయంతి విషయంలో చూపించాల్సి ఉంటుంది. అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మీరు చూసుకోరని కాదు, అమ్మకి దమయంతి అంటే ప్రత్యేకమైన ఇష్టం. మేము ముగ్గురు మగపిల్లలం కదా, అందుకే దమయంతిని తన సొంత కూతుర్లా చూసుకుంటుంది. తెలుసండి, మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? మీరు దమయంతితో గొడవ పడే పరిస్థితే వస్తే అమ్మ దమయంతి వైపే ఉంటుంది. నేను దమయంతితో గొడవ పడను, సరేనా? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేనండి. కానీ ఇప్పుడు మీ సహనానికి నా సహనానికి దమయంతి పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నేను పాస్ అవుతాను. మీకు మాట